ఫ్రెండ్స్, ఇప్పుడు యూట్యూబ్లో, గూగుల్లో చాలామంది చేస్తున్న స్టాక్స్లో ట్రైడెంట్ కూడా ఒకటి. అయితే ప్రస్తుతం ₹24 దగ్గర ట్రేడింగ్ అవుతున్న ఈ స్టాక్ గురించి చాలామంది ఒకే డౌట్ అడుగుతున్నారు. అది ఏమిటంటే, ఈ స్టాక్ ఫ్యూచర్లో మళ్ళీ పెరుగుతుందా, లేదా లాంగ్ టర్మ్కి సేఫా, లేదా ఇప్పుడే ఎంట్రీ తీసుకోవచ్చా అని. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ట్రైడెంట్ గురించి జెన్యూన్గా, సింపుల్గా చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి, లేదంటే ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. నమస్కారం ఫ్రెండ్స్, నేను స్టాక్ ఎక్స్ఎప్పి. ఈరోజు మనం ట్రైడెంట్ లిమిటెడ్ గురించి కంప్లీట్గా చూద్దాం. కంపెనీ విషయానికి వస్తే, ట్రైడెంట్ ప్రధానంగా టెక్స్టైల్ మరియు పేపర్ సెక్టర్లో పనిచేస్తోంది. అంటే ఈ కంపెనీ టవల్స్, బెడ్షీట్స్, యాన్ ప్రోడక్ట్స్, పేపర్ బిజినెస్ లాంటివి చేస్తోంది. ఇండియాలో హోమ్ టెక్స్టైల్ సెక్టర్లో ట్రైడెంట్కి మంచి పేరుంది. లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వస్తే, రీసెంట్గా కంపెనీ Q4FY26 రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. అందులో ప్రాఫిట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బాగా ఇంప్రూవ్ అయింది. పైగా డెట్ కూడా స్లోలీ తగ్గుతోంది మరియు డివిడెండ్ కూడా ప్రకటించింది. అలాగే టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ మీద కంపెనీ ఫోకస్ పెడుతోంది. కానీ మరోవైపు రెవెన్యూ ప్రెషర్ ఇంకా కనిపిస్తోంది. ఇప్పుడు స్టాక్ ప్రైస్ ఎందుకు ₹24 అనే విషయానికి వస్తే, ఫ్రెండ్స్, ఒకప్పుడు ఈ స్టాక్ హయ్యర్ లెవెల్స్లో ట్రేడ్ అయింది. కానీ రీసెంట్ క్వార్టర్స్లో మార్జిన్స్ వీక్ అవ్వడం, టెక్స్టైల్ డిమాండ్ స్లో అవ్వడం వల్ల స్టాక్ ప్రెషర్లోకి వచ్చింది. ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి అనే విషయానికి వస్తే, ఫ్రెండ్స్, ఫండమెంటల్స్లో పాజిటివ్ సైడ్ అలాగే నెగిటివ్ సైడ్ కూడా ఉన్నాయి. ముందుగా పాజిటివ్ సైడ్ విషయానికి వస్తే, కంపెనీ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్, డెప్ట్ గ్రాడ్యువల్లీ రెడ్యూస్ అవుతుంది, అలాగే డివిడెండ్ హిస్టరీ ఉంది, మరియు టెక్స్టైల్ సెక్టర్ రికవరీ వస్తే బెనిఫిట్ రావచ్చు. అలాగే నెగిటివ్ సైడ్ విషయానికి వస్తే, ప్రాఫిట్ కన్సిస్టెన్సీ వీక్, మార్జిన్స్ ప్రెషర్లో ఉన్నాయి, ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ చాలా స్ట్రాంగ్గా లేదు, పైగా స్టాక్ వాలటిలిటీ ఉంది. రిస్క్ విషయానికి వస్తే, టెక్స్టైల్ సెక్టర్ పూర్తిగా డిమాండ్ మీద డిపెండ్ అవుతుంది. డిమాండ్ స్లో అయితే కంపెనీ ప్రాఫిట్స్ ఇంపాక్ట్ అవుతాయి. పైగా రా మెటీరియల్ కాస్ట్ పెరిగినా మార్జిన్స్ ఎఫెక్ట్ అవుతాయి. అందుకే ఇది కంప్లీట్లీ రిస్క్ ఫ్రీ స్టాక్ కాదు. ఫ్యూచర్ టార్గెట్ విషయానికి వస్తే, ఎగ్జాక్ట్ టార్గెట్ ఎవరూ గ్యారంటీ చేయలేరు ఫ్రెండ్స్. కానీ టెక్స్టైల్ సెక్టర్ రికవరీ అవ్వాలి, ఎక్స్పోర్ట్ బిజినెస్ ఇంప్రూవ్ అవ్వాలి, మార్జిన్ స్ట్రాంగ్ అయితే మీడియం టు లాంగ్ టర్మ్లో రికవరీ ఛాన్స్ ఉండొచ్చు. ఫ్యూచర్ అవుట్లుక్ విషయానికి వస్తే, ఇండియా టెక్స్టైల్ సెక్టర్ ఫ్యూచర్లో గ్రోత్ ఛాన్స్ ఉన్న సెక్టర్. గవర్నమెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ మరియు ఎక్స్పోర్ట్ మీద ఫోకస్ పెడుతోంది. ఈ బెనిఫిట్ ట్రైడెంట్ లాంటి కంపెనీస్కి ఫ్యూచర్లో హెల్ప్ అవ్వచ్చు. కానీ రిజల్ట్స్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఫైనల్ కన్క్లూషన్, ఫ్రెండ్స్, ట్రైడెంట్ ఇప్పుడు లో ప్రైస్ మిడ్ క్యాప్ స్టాక్ కాబట్టి చాలామంది అబ్జర్వ్ చేస్తున్నారు. కంపెనీ కంప్లీట్లీ వీక్ అని కూడా కాదు. ఫండమెంటల్స్ మరియు ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ చూసి మాత్రమే డెసిషన్ తీసుకోండి. చివరిగా ఫ్రెండ్స్, వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఒపీనియన్ కమెంట్స్లో చెప్పండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.